సరే దోసుకోలేదు 4వ సెషన్ కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దురని చెప్పి మానేశాను సార్. వద్దురని కాదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఎంతో మంది రైతులు భూములు దానం చేశారు సార్. 500 వెయ్యి ఇచ్చారు సార్ ఎకరాకి. పేద రైతులకి దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని చెప్పి ఆశపెట్టారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమల్కర్ చేస్తే సార్ డైలీ రిలే ఫాస్టింగ్ ఉండేవి. మా తండ్రిగా కాకుండా కలరా విద్యారా ఒక రోజు తను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ ట్రీట్మెంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్థికలకి ప్రధానమంత్రి గారు కోరుతున్న సెంటర్ తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా అది చేయమన్నా సార్. 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం 3 చేస్తా చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మీ సర్వే చేస్తారు. అది 175 కోట్లు చేశారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపించండి అయ్యా, మీకు పిలుపు నేను తెలిసేస్తున్నాను చెప్పుకుంది సార్. చెప్పుకుందని ఒప్పిందనండి రాష్ట్ర ప్రయోజనాల కోసం. వాళ్ళు నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు. ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి సలహా ఇవ్వలేదు. అది సినిమా ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన. సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. నేను సలహా ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా ఎన్ని సలహా ఇస్తాను సార్, నాకు తోచిన సలహా ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాల్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కోరికలు లేకనే వెళ్ళని చెప్పారు సార్. ఏమి కోరికలు లేక రకరకాల కోచింగ్ పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వాళ్ళు సినిమాలో హీరో వచ్చండి, రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాని పార్టీలోకి ఆహ్వానించారు. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను వెళ్ళానండి. అదే వెళ్తున్నారు కదా, మా దగ్గర అంటున్నారు. ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడిని కావచ్చు, రాజకీయాలకే గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు బసవరామారావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పడిపోయి ఉన్నాడు. వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయాన్ని గౌరవిస్తారండి. వాళ్ళు రారా, వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీళ్లు రాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, విద్యుత్ రాలేదంటమా, మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్పకపోతాను. గౌరవైన సోదరులు అంటాం. తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్ లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠం చెప్పడానికి. వీళ్ళకి హక్కు లేదు.
రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి,